భువనగిరిలో బీజేపీ ఆందోళనలు చేపట్టింది. కాంగ్రెస్ పీఏసీ సమావేశాన్ని అడ్డుకున్నటువంటి వెలుగులోకి వచ్చింది. సమావేశం జరుగుతున్న హోటల్లోకి శ్రేణులు దూసుకెళ్లాయి. 15 ఆగస్టు వేడుకలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వందే మాతరం గీతాన్ని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించింది. సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. హోటల్ వద్దకు భారీగా బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. లోపలికి వెళ్లకుండా ఆందోళనకారులను ఈడ్చిపడేశారు పోలీసులు. పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వందే మాతర గీతాన్ని అవమానించిందని ఈ నేపథ్యంలో భువనగిరిలో బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్నటువంటి నిరసనకారుల్ని పోలీసులు ఈడ్చిపడేసినట్లుగా కూడా ఈ నేపథ్యంలో చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేయడం, పోలీసులు వారందరినీ కూడా పక్కకు లాగిపడేయటం ఏంటి? దీనికి సంబంధించి ఆందోళనలకు సంబంధించి బీజేపీ ఏమని డిమాండ్ చేస్తోంది ప్రధానంగా? అలాగే కాంగ్రెస్ నేతలు ఎవరైనా ఈ ఘటనకు సంబంధించి స్పందించారు? ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి భువనగిరిలో ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఏసి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో మీనాక్షి నటరాజన్ ఏఐసిసి నిర్వాహకురాలు, అలాగే అడ్లూరి లక్ష్మణ్ మంత్రి ఇన్ఛార్జ్, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే దాంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, డిసిసిలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా హోటల్లో ఆ మీటింగ్ జరుగుతుంది. అయితే అక్కడ మీటింగ్ జరుగుతుందని తెలుసుకున్నటువంటి ప్రధానంగా బీజేపీ నాయకులు ఏదైతే మొన్న ఆగస్టు 15వ తారీఖు రోజు ఏదైతే గీతాన్ని ఆలపిస్తూ కూడా మరి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ మధ్యలోనే ఆపేసినటువంటి చిత్రాన్ని మనం అందరం చూసినాం. ఖచ్చితంగా దేశాన్ని, దేశ గీతాన్ని అవమానించారు సోనియా గాంధీ అంటూ కూడా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున మరి అక్కడికి చేరుకున్నారు. సో మొత్తం కూడా క్షమాపణలు చెప్పాలి, సోనియా గాంధీ క్షమాపణ చెప్పేంత వరకు మా పోరాటం ఆగదు అంటూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళందరూ అక్కడ ఆ హోటల్ ముందు మరి పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ధర్నాకి దిగి లోపలికి, ఆ హోటల్ లోపలికి తెచ్చుకొని పోయే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా మరి కార్యకర్తల్ని, అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులను అందరినీ కూడా పోలీసులు అందరూ కూడా ఏదైతే పోలీసుల వ్యాన్లు ఎక్కించుకొని అందరినీ ఒకరొకరిని పట్టుకొని మీరు విజువల్స్ లో చూడొచ్చు. కొంత మరి పోలీసులు కూడా అంటే లోపలికి వెళ్తే సిచ్యువేషన్ చేయాల్సిపోతుంది కాబట్టి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి అందరినీ బీజేపీ నాయకులు అందరినీ కూడా మరి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం సంచలనం రేపింది. ఇటు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపినటువంటి పరిస్థితి కనబడుతుంది అంటూ ఇటు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. సో చాలా కోపంతో వాళ్ళు రగిలిపోతున్నారు. సో సీనియర్ నాయకులు అండి దేశ జాతీయ గీతాన్ని, వందే మాతర గీతాన్ని పూర్తిగా పాడకుండా ఎలా మధ్యలోనే నిలిపివేస్తారు, ఎలా ఇట్లా అవమానిస్తారంటూ కూడా మరి బీజేపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. కొంత ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే ఉంది. మురళి, ప్రధానంగా అక్కడ పెద్ద స్థాయిలో ఇప్పుడు మొత్తం ఆ ఏరియా అంతా కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. భారీ బందోబస్తు అయితే మరి ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది. వందే మాతర గీతాన్ని కాంగ్రెస్ అవమానించింది, ఇది వారు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. హోటల్ వద్దకు చేరుకుని
భారీగా బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. లోపలికి వెళ్లకుండా ఆందోళనకారులను ఈడ్చిపడేశారు పోలీసులు. పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.